హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించిన కళాకారులు. ఈ నాటకంను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు ఆధ్వర్యంలో కాశీ రాంబోధి, ములపతి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కిమ్స్ ఏసీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, అడ్వకేట్లు, అంబేద్కరీలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధుడు ప్రపంచంలోనే అతి శాంతివాదిగా, లోకంలో ఉన్నవన్నీ జయించిన మహాయోగిగా, బుద్ధునిగా మారడానికి సమాజంలో జరుగుతున్న అసాంఘిక సంఘటనలు, అబద్ధపు ప్రకటనలు తాను అంగీకరించలేక, వాటిని అమలు చేయలేక చివరకు రాజ్యాధికారాన్ని కూడా పక్కన పెట్టి బౌద్ధ సన్యాసిగా మారి పూర్తి బౌద్ధ మానవాళి భగవాన్గా తనను తాను ప్రపంచానికి శాంతిని, ఓర్పును, మనస్సును నియంత్రణ సాధించిన మహావేత్తగా దర్శనమిచ్చిన బౌద్ధుడు, బుద్ధుని అవతారంలో బుద్ధ భగవాన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అదే బాటలో నడిచి, అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి పూర్తిగా బుద్ధుని యొక్క అడుగుజాడలో నడిచిన వ్యక్తిగా బుద్ధుడు ఏ విధంగా ప్రపంచాన్ని శాసించాడో, ప్రపంచంలో మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ యొక్క నాటకం ఆద్యంతం చివరి వరకు సూపర్ల యొక్క మనసు తిప్పుకోకుండా చేసి చూపించిన ఘనత కళాకారులకు దక్కుతుందని, ఈ అవకాశాన్ని కిమ్స్ ఆడిటోరియంలో ప్రదర్శించుటకు అద్భుత అవకాశం ఇచ్చిన అధినేత కిమ్స్ చైతన్యరాజుకు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వై హరిబాబు, కాశీ రాంబోధి, ములపర్తి సత్యనారాయణ, దేవిలోక్, జంగాబాబురావు, ఇసుకపట్ల రఘుబాబు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం తిలకించారు. అందరికి జై భీములు. నా పేరు వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీ. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏంటంటే, బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి ఒక బౌద్ధ నాటకాన్ని మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 16వ తేదీ నుంచి స్టార్ట్ చేయటం అనేది జరిగింది. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శించబడినటువంటి ఈ యొక్క నాటకం 16వ తేదీన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణానికి మొదట ఎంటర్ అవటం అనేది జరిగింది. కర్నూలు పట్టణంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరపున వాళ్ళకి కొనసాగుతం పలుకుతూ ఓపెనింగ్ సెరమనీ దాదాపు 1200 మంది ఆ యొక్క కర్నూలు పట్టణంలో ఈ యొక్క నాటకాన్ని వీక్షించి చాలా మెచ్చుకుంటం అనేది జరిగింది. అక్కడ స్టార్ట్ అయినటువంటి మా ప్రస్తావన ఈరోజు 25 జూలై ఈ యొక్క అమలాపురంలో ఇప్పటికీ 10 షోలు చేయటం అనేది జరిగింది. ఈ 10 షోల్లో కూడా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు ఆయా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీలు ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క నాటకాన్ని సాధారణటువంటి ప్రజలకు చేరే విధంగా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకొక 5 నాటకాలు అనేవి, ఇంకొక 3 నాటకాలు ఇక్కడ జరుగుతాయి. రేపు 27, 26 కాకినాడ, 27 విశాఖపట్నం, 28 వచ్చేసేసి శ్రీకాకుళం, 29 వచ్చేసేసి భీమవరం తోటి ఈ యొక్క నాటకాలనే ఇక్కడ ముగుస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క నాటకాన్ని ఆదరిస్తున్నారు. ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి తన జీవన మనుగడను ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలన్నటువంటి ఒక అంశాన్ని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం చెప్పటం, ఆయనను అనుసరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రూపకల్పనలో కానివ్వండి, ఏక అంశాలలో కానివ్వండి, ఈ యొక్క రాజ్య పరిస్థితిని గురించి వివరించడంలో కూడా ఈ యొక్క బౌద్ధం పాత్రను మనకు తెలియజేస్తూ బుద్ధ అండ్ దమ్ అనేటువంటి ఒక బుక్ని ఆయన రాయటం అనేది జరిగింది. ఆ యొక్క బుద్ధ అండ్ దమ్ 569 పేజీల పుస్తకాన్ని
వీళ్ళు 2 గంటల 10 నిమిషాల్లో అత్యద్భుతంగా మనకు కళ్ళెకి కట్టినట్టు నిర్మించారు. ఇందులో మరణం గురించి, మనిషి ఏ విధంగా ఫీల్ అవ్వాలి, అదేవిధంగా ఈర్ష్య, ద్వేష, అసూయాలను ఎలా రూపుమాపుకోవాలి, అంతేకాకుండా ఇంకా చాలా విషయాలని మనిషి కుల మతాలకు అతీతంగా ఎలా జీవించాలి, అంతేకాక మనిషి ఆర్థిక స్థితిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, అంతేకాక రాజు అనేవాడు తన పరిపాలన ఏ విధంగా చేస్తే ఈ యొక్క రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి అంటాం. యుద్ధం అనేది శాంతికి యుద్ధం అనేది మంచిది కాదు. ఈ ప్రపంచం శాంతిగా ఉండాలంటే యుద్ధాలు అనేది నశించాలి. కాబట్టి ప్రపంచ శాంతిని ఏ విధంగా కాంక్షించాలి మనిషి అనేవాడు, నాయకుడు అనేవాడు, రాజు అనేవాడు అనేది ఈ యొక్క నాటకం ద్వారా జనానికి తెలియజేస్తూ జనం యొక్క జీవన మడుగలను ప్రశాంతంగా ఎటువంటి దుఃఖం లేకుండా మంచిగా ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాలనేటువంటి అంశాలతో కూడినటువంటిదే ఈ నాటకం. కాబట్టి మిగతా 4 నాటకాలను కూడా 4 ప్రదేశాల్లో కూడా చూడని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి ఈ యొక్క నాటకాన్ని ఆయా ప్రదేశాల్లో ఇందాక చెప్పిన విధంగా ఇటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూడాలి. అందులో ముఖ్యంగా బుద్ధుడు పాత్రధారిని చూస్తే నిజంగా బుద్ధ భగవానుడు తిరిగి వచ్చాడన్న విధంగా ఉంటుంది. అంబేద్కర్ పాత్రధారి కూడా అలాగే ఉంటుంది. అదేవిధంగా మొత్తం 22 మందితో కానీ ఈ తారాగణం ఎంతో అద్భుతంగా ఎన్నో సినిమా సెట్టింగులతోటి, అంతేకాకుండా మంచి వాయిస్ ఓవర్ అనేది చాలా డాల్ఫిన్ సిస్టంలో చేసినటువంటి వాయిస్ ఓవర్ చాలా సూపర్లు. ఎవరు కూడా ఒక్కసారి 5 నిమిషాలు అక్కడ కూర్చున్న తర్వాత 2 గంటల 20 నిమిషాలు ఎవరు కూడా కదలలేని పరిస్థితి ఈ రోజు ఈ యొక్క అమలాపురం ఈ యొక్క రాజుగారి ఈ థియేటర్లో మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి చూడండి, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజుగారి హాల్లో మనం చూసినట్లయితే ఎలా ఉందంటే కితకిత సీట్లు లేనటువంటి పరిస్థితి. ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా ఈ విధమైనటువంటి స్పందన వస్తుంది. అశేష ఆంధ్ర ప్రజానికం ఈ యొక్క నాటకాన్ని ఆదరిస్తున్నందుకు వారికి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, బుద్ధవందనాలు, జేబీములు తెలియజేసుకుంటున్నాను. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ. నేను ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు రాంబోధి కాశీ. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఐ తరపున వేసినటువంటి బుద్ధునితో నా ప్రయాణం అంబేద్కర్ పునరుజ్జీవ నేపథ్య నాటకం అత్యంత సక్సెస్ఫుల్గా ఎక్కడా లేని విధంగా జనం తండోపతండాలుగా వచ్చి ఈ బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మైత్రిపూర్వక ధమ్మవందనాలు తెలియజేస్తున్నాం. దీనిలో ఈ జూలై 4వ తారీఖు నుంచి ఎడతెరప లేకుండా నేను, మా ప్రధాన కార్యదర్శి ములపర్తి సత్యనారాయణ గారు ఎక్కడ 7/7 శ్రమించి ఇంతమందిని మేము బుద్ధునితో నా ప్రయాణం ఎందుకు చేయాలనే అంబేద్కర్ ఎందుకు చేశారు, అంబేద్కర్తో మనం ఎందుకు ప్రయాణం చేయలేదనంటే నగ్న సత్యాన్ని ఈ బౌద్ధులందరికీ తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరికీ మీరు మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ నగ్న సత్యాన్ని తెలియజేస్తున్నందుకు మీ మీడియా మిత్రులందరికీ మైత్రిపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నమో బుద్ధయ్య. నా పేరు ములపర్తి సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిఎస్ఐ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ సాకూరు. మరి గత నెల 4వ తారీఖున త్రిరత్న బుద్ధ విహార్లో మరి అంబేద్కరీయులు, బుద్ధిస్టులు వారందరి సమక్షంలో బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకానికి సంబంధించినటువంటి పాంప్లెట్ ఆవిష్కరణ సందర్భంగా ఆనాటి నుంచి నేటి వరకు మరి మేము చాలా కష్టపడడం జరిగింది. చాలా పెద్దల దగ్గరికి తిరగడం జరిగింది. వారందరి సహాయ సహకారాలు కోరడం జరిగింది. మరి ఈ రోజున మరి కిమ్స్ అధినేత మహానుభావులు మరి చైతన్యరాజు గారు ప్రాంగణంలో అమలాపురంలో మరి ఆడిటోరియంలో ఈ సెంట్రల్ ఏసీలో ఈవేళ బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకం ప్రదర్శన సక్సెస్ అయినందుకు దీనికి సంబంధించినటువంటి మా బిఎస్ఐ కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఈవేళ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి సుమారు మరి 1500 మంది పైసలకు, ముఖ్యంగా మహిళలందరూ కూడా వరుసాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని దశ దిశ కూడా మరి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నందుకు బుద్ధ వందనాలు, ధర్మ వందనాలు తెలియజేసి వరకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.